ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ రోజున మనము చూడబోయేటువంటి అంశము దేవుని పరిచర్యలో స్త్రీలు. దేవుని పరిచర్యలో స్త్రీలు ఏ రీతిగా వాడబడ్డారు, నాటి స్త్రీలు నాటి యొక్క పరిచర్యలో ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం చూద్దాం. యోహాను రాసిన రెండవ పత్రిక బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చిన్నది. ఈ యొక్క పత్రిక 13 వచనాలతో ఈ యొక్క పత్రిక వ్రాయబడింది. యోహాను రాసిన రెండవ పత్రిక ప్రారంభం నుండి చూద్దాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. చాలండి. ఇక్కడ ప్రారంభ పలుకులు రాస్తా ఉన్నారు యోహాను గారు. ఇంతకీ యోహాన్ ఎవరు? ఈ పత్రిక రాస్తున్న యోహాను గారు ఎవరు? 12 మంది శిష్యుల్లో ఒకడు. అంత మాత్రమేనా? యేసు ప్రేమించిన శిష్యుడు. అంత మాత్రమేనా? ఆయన సిలువలో ఉండగా తన తల్లిని అప్పగించినటువంటి శిష్యుడు, అపోస్తలుడైన యోహాను. యోహాను సువార్త, యోహాను పత్రికలు 3, ప్రకటన గ్రంథం వ్రాయించినటువంటి దేవాది దేవుడు వీరి ద్వారాగా. ఈ మాటలు రాసేటప్పుడు యోహాను రెండవ పత్రిక రాసేదాని ముందు మొదటి పత్రిక ఆయన రాస్తూ ఇలాగ చెప్తూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో ప్రారంభం చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది విన్నామో, కళ్ళారా మేము ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. అంటే యోహాను గారు రాసేటప్పుడు ప్రారంభం నుండి రాస్తారు ఏదైనా కానీ. యోహాను సువార్తలో కూడా ప్రారంభం ఏమైనా మొదలు పెట్టారు ఆయన? ఆది యందు వాక్యం ఉండను అన్నారు. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక దగ్గరకు వచ్చేసి ఏమన్నారు? జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉన్నదో అంటున్నారు. అంటే ఈ యొక్క శైలి, ఆయన రాసినటువంటి పత్రికల యొక్క శైలి మనం గమనిస్తే ఆయనే ఈ పత్రికలు రాశాడు అన్నట్టుగా అర్థం అవుతుంది. రెండో పత్రికలోకి వచ్చేసరికి అంటారు, పెద్దలైన నేను ఏర్పరచబడిన అమ్మ అని అంటున్నాడు. అబ్బా, ఎంత స్పష్టంగా ఎంత చక్కగా ఉన్న పదం. ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు. ఇంతకీ మరి ఏర్పరచబడినటువంటి ఈ అమ్మ ఎవరు? ఈ తల్లి ఎవరు? ఎవరు ఏర్పరచబడింది? ఏర్పరచబడిన అమ్మ ఎవరండి? సర్వసాధారణంగా ఈ పదం చూడగానే ఆ రోజున సిలువలో యేసుప్రభువు వారు తన తల్లిని యోహానికి అప్పచెప్పారు కనుక ఈ అమ్మ మరియే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అమ్మ ఎవరయ్యా అనంటే దేవుని యొక్క పరిచర్యలో నాడు శిష్యులకు సహకరించినటువంటి, పరిచర్య చేసినటువంటి ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం. ఈవిడ ఒక స్త్రీ. తన ఇంట్లో జరుగుతున్నటువంటి పరిచర్య అంతటికీ కూడా సహాయకురాలిగా ఉండిందండి ఈవిడ. అక్కడ రాయబడినటువంటి మాటలో ఆమె పిల్లలు అంటే ఎవరైనా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళకి రాస్తున్నాడు అనమాట యోహాను గారు. అంటే ఆ రోజుల్లో స్త్రీలు పరిచర్యలో సహకరించారనంటే చాలా చాలా సహకారం అందించారండి. అందుకే అంటున్నాడు యోహాను, ఏర్పరచబడినదైన అమ్మ అని. అంటే దేవుడు పరిచర్యలో స్త్రీలను ఏ రీతిగా వాడుకున్నాడు అని అంటే ఎక్కడికక్కడ దేవుడు స్త్రీలను ఏర్పాటు చేశాడు పరిచర్యలో. పరిచర్య చేసే వారికి సహకరించడం కొరకు ఎక్కడికక్కడ. కానీ నిజంగా దేవుడు చాలా చోట్ల చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమంటే దేవుడు స్త్రీలను చిన్న చూపే చూశాడండి అంటుంటారు. అంటే కేవలం క్రైస్తవ్యంలో కాదు, ఓవరాల్గా కనుక చూసుకుంటే స్త్రీ గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే స్త్రీని తక్కువగానే చేశాడు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ దేవుడికి ఎక్కడా కూడా పక్షపాతం అనేది
లేనే లేదండి. పక్షపాతం అనేది లేనే లేదు. పక్షపాతం లేదు సుమా. అయితే స్త్రీల పేరుతో గ్రంథాలను కూడా దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. పక్షపాతం ఉందంటారా? లేదు, ఎక్కడ ఆయనకి పక్షపాతం లేదు. దేవుని పరిచర్యలో ఆనాడు స్త్రీలు ఎంత చక్కగా పరిచర్యలో వారు చేశారనంటే, రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఎవరున్నారండి అక్కడ? ఫీబే ఉందట. ఇంతకీ ఈవిడ ఎవరట? సంఘము యొక్క పరిచారకురాలు. ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. పౌలు గారు రాస్తున్నారు ఈ మాట. ఫీబేను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఆమె అనేకులకును నాకు కూడా సహాయురాలై ఉన్నది. దేవునికి స్తోత్రం. అసలు దేవుని పరిచయంలో సహాయం చేయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా సుమా? కానే కాదండి. మీరు లోకములో ఎంతమందికి ఎన్ని సహాయాలు చేసినా రికగ్నైజ్డ్ కాదు. రికగ్నైజ్డ్ ఎప్పుడవుతుంది దేవుని దృష్టిలో? ఆయన పనిలో సహకరించినటువంటి వారికి మాత్రమే రికగ్నైజేషన్ ఉంటుందండి. మన వ్యక్తిగతంగా నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టుకో, కానీ ఉపయోగం లేదు. దేవుడు దాన్ని పట్టించుకోడు. ఎందుకని? అది నీ వ్యక్తిగతం కొరకు నువ్వు చేసుకున్నావు అంతే. అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయనుంది. అంటే ఆ రోజున పౌలు గారు పరిచయం చేసేటప్పుడు ఆ కెంక్రేయలో ఎవరిని ఏర్పాటు చేశాడు? ఫీబే అమ్మను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కెంక్రేయలోకి వెళ్ళినప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళేవాడు? ఫీబే అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ అక్కడ విశ్రాంతి పొందుతూ ఉండేవాడు. అంటే పౌలు గారి యొక్క అవసరతలన్నీ కూడా, ఆయనకి ఏది కావాలని కూడా ఎవరు సమకూర్చారు? అంటే దైవజనులకు పరిచర్యలో సహకరిస్తున్నటువంటి స్త్రీలు ఇక్కడ మనకు కనపడుతున్నారు. అంత మాత్రమే కాదు, 13వ వచనం చూడండి. ప్రభువునందు 12 నుంచి కూడా చూడొచ్చు. 12 నుంచి ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఎవరినందట? లోకమందా? ఆమెను బంధువులకు పెట్టిందా? రక్త సంబంధులకు పెడుతుందా? కాదట. ఎవరినందట? ప్రభువునందు బహుగా ప్రయాసపడింది అంటండి. అదే కనుక ఆవిడ వ్యక్తిగతంగా ఏమన్నా చేస్తుంటే దేవుడు రాయించేవాడు అంటారా? రాయించడం. అంటే వ్యక్తిగతమైన వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు వీళ్ళ టార్గెట్ ఏంటంటే, వీళ్ళ గోల్ ఏంటంటే, వీళ్ళు ఏది చేసినా సరే దేవుని పనిలో సహకారులుగానే మనం ఉండాలి అని నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగా చేస్తున్నవాడు. ఆ మధ్యకాలంలో ఈ కరోనా టైంలో మరి మీ అందరికీ తెలుసు కదా, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఇప్పటికీ ఆ ఇబ్బందుల నుంచి ఇంకా మనం బయటపడలా, పూర్తిగా బయటపడలా. సరే, 2 నెలలు ఇంటే దాగిపోయిందండి. దీని ఇంటంటే 10,500. 2 నెలలు ఇంటి దాగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకానొక సందర్భంలో అక్కడ మనిళ్ళు కూడా ఖాళీగానే ఉన్నాయి. అక్కడ 3 పోర్షన్లు ఖాళీ అయిపోయినాయి. అద్దె రావట్లా. సరే, ఇంకా నానేమన్నాడంటే, అమ్మ నాన్న ఇంకెందుకు, అద్దెలు కూడా రావట్లేదు, నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు, అక్కడికి వచ్చేసేయ్ అన్నారు. సరే, ఆలోచిస్తున్నాం ఏం చెయ్యాలా? అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా? ఇక్కడ ఉంటేనేమో 10,500 మనం తినకపోయినా తీసి పక్కన పెట్టాలి. అక్కడ చూస్తేనేమో రెంట్లు ఏమి లేవు. ఏం చెయ్యాలా అని ఇక ప్రార్థన చేసుకుంటున్నా. ఏంటి ప్రభువా పరిస్థితి అని కొంతమందితో డిస్కస్ చేసాం. ఎందుకనంటే మాకేదైనా కానీ ఎవరు? మీరే, మా ఆస్తులు మీరే కదా. కొంతమందితో డిస్కస్ చేసాం, ఇది పరిస్థితి, మరి ఏం చేద్దాము. సరే, కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక మనం వెళ్ళొద్దు, ఇక్కడే ఉందామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజున ఏలియాకి దేవుడు కాకుల చేత ఆహారం పంపించినట్లుగా
మా ఇంటెందుకు దేవుడు ఒకరి ద్వారాగా 2 నెలల ఇంటెందుకు పంపించాడు. దేవునికి స్తోత్రం. పంపించాడండి. సరే పంపించాడు, రెంట్ కట్టాం. తర్వాత ఆలోచిస్తూ ఉండగా సచిన్ గారు పిలిచారు. ఏమండి మరి ఎలాగో మీరు ఇక్కడ ఆరాధన జరుపుకోవడం కుదరదు కదా, ఇది ఎప్పుడు చల్లారిద్దో తెలియదు, మరి నాకు ఈ సామాన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది కావాలి, ఏమనుకోకుండా నాకు కొద్దిగా అప్పచెప్పండి, మీకేమన్నా కావాలనుకుంటే ఇంకా మన స్థలాలు బోల్డ్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి పెట్టుకోండి అంటాడు ఆయన. విజయవాడ మొత్తం మీద ఒక 5-6 స్థలాలు ఉన్నాయండి, ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటాం మనం? సరేనండి మరి అడిగినప్పుడు వారు ఇచ్చారు కనుక మనం తిరిగి వాళ్ళకి అప్పచెప్పేసాము. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆరాధన జరగడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అంటే ఇది కనుక మనం ఖాళీ చేస్తుంటే కొంత ఇబ్బంది అనేది ఉండేది కదా. అక్కడ పెడితే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేవాడు. దేవుని యొక్క పనిలో పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి ఆనాటి ప్రజల గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. ఏమనట? వారు ప్రభువునందు బహుగా ప్రయాసపడ్డారు. అంటే ప్రభు గాళ్ళేం భోజనం పెట్టలా, ప్రభు గాళ్ళేం డబ్బులు ఇవ్వలా. ఎవరికి ఇచ్చారు? ఎవరికి పనిచేశారు? దేవుని యొక్క సేవకులకు సహకారులుగా ఉన్నారు. ఆ తర్వాత కిందకు వస్తే ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకు కూడా తల్లే. దేవునికి స్తోత్రం. నాకు కూడా తల్లే అంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నాకు కూడా తల్లి అని పౌలు గారు అంటున్నాడు. అర్థం ఏంటండి? తన కొడుకుని ఎలాగైతే చూసుకున్నదో ఆయన్ని కూడా అలాగే చూసుకుంది కాబట్టి నాకు నువ్వు తల్లి అన్నాడు. ఒకసారి ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది, మమ్మల్ని పిలిచారు ప్రార్థనకి. సరే మేము వెళ్ళాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత స్వీట్ ఏదో పట్టుకొచ్చారు. కేసరో ఏదో మొత్తానికి గుర్తులేదు కానీ ఏదో ఒక స్వీట్ పట్టుకొచ్చారండి. స్వీట్ పట్టుకొచ్చిన తర్వాత మేము తింటా ఉన్నాం. ఆ స్వీటు పక్కన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, ఆ కొడుకులు వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే మేము స్వీట్ తింటా ఉన్నాము, వాళ్ళు కూడా వచ్చి పక్కన ఉన్నారు. కొడుకు అంటున్నాడు కదా తల్లితో, ఏమని అంటున్నాడంటే, ఏంటమ్మా నెయ్యి ఎంత వేసావు ఇంట్లో అన్నాడు. నెయ్యి ఎంత వేసావు ఏంటి అని అన్నాడు. ఇదేంటి మాకు నెయ్యి తగలేదు అనుకుంటున్నా నేను. మా దానిలో నెయ్యి లేదు, కొడుకుల దానిలో నెయ్యి ఉంది అంటా ఉన్నాడు కదా ఒక కొడుకు. ఇదేంటమ్మా నెయ్యి ఎందుకు ఎంత వేసావు అంటున్నాడు. అమ్మా అంటే పాస్టర్ గారికి ఏం లేదు, కొడుకు అయ్యేసరికి ఏముంది? నెయ్యి ఉంది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆమె నాకును తల్లే. ఎందుకంటే ఆ ప్రేమలో మార్పు లేదు. కొడుకు ఎలాగున్నాడో కూతురు ఎలాగుందో మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేశాడు అనే అర్థం కోసం ఈ మాట రాయించాడండి. అసలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ప్రభువునందు ప్రయాసపడు కృపనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆ ప్రియురాలంటే మీరు మళ్ళీ వేరే డైవర్షన్లోకి వెళ్ళమాకండి. దేవుని పనిలో ప్రియమైనది అని అర్థం దానికి. ప్రియురాలంటే మళ్ళీ ఒక లవర్ ఉందేమో పౌలు గారికి అనుకునేరు. చాలా మంది అక్షరార్థంగా తీసుకుంటారు బైబిల్ని. చాలా సందర్భాల్లో అక్షరార్థంగా తీసుకోకూడదు. ప్రియురాలు అని అంటే ప్రియురాలు పిలిచిందని సినిమా ఒకటి ఉంది, అలా తీసుకోకూడదు. ప్రియమైనది అని దాని అర్థం. అంటే అంత చక్కగా ఎందాడ కూడా వచ్చింది కదా మనకి, ప్రియమైన అని ఒక పదం వచ్చింది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు వాళ్ళందరి గురించి రాస్తూ వాళ్ళందరికీ వందనాలు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో స్త్రీలైనటువంటి వారు ఆ దినాలలో ఎంత గొప్పగా చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. 16-15. స్టెఫన్ ఇంటి వారు ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. తమను తాము ఏం చేశారటండి? అప్పగించేసుకున్నారటండి. దేని కొరకు? పరిచర్య చేయుట కొరకు తమను తామే అప్పగించుకున్నారు. దేవుని యొక్క పనిలో పరిచర్యలో సహకారులుగా ఉండడం తమను తాము అప్పగించుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక టోటల్ సజీవ యాగంగా సమర్పించుకున్నారు దేవుని యొక్క పనికి, పరిచర్యకు. అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉండబట్టే ఈ రోజున మనం ప్రభువు నమ్ముకొని ఇక్కడ కూర్చోగలిగాం. దేవునికి స్తోత్రం.
అంత సమర్పణ కలిగి ఉండబట్టి రైట్. అంటే వీళ్ళు దేవుని యొక్క పనిలో పరిచర్యలో క్రొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలో లేరా దేవుని యొక్క పనిలో సహకారులుగా అనేది కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. అంటే పాత నిబంధనలో కూడా దేవుని పనిలో దేవుని యొక్క దైవజనుల విషయంలో వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 8 నుంచి. ఒక దినమందు ఎలీషా దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక పట్టణానికి వెళ్ళాడు. షునేం పట్టణానికి పోగా అక్కడ ఘనురాలైన ఒక స్త్రీ, ఆమె పేరేంటండి? ఒక స్త్రీ పేరు రాయబడ్డ. ఆవిడ చేసిన పనిని బట్టి దేవుడు ఆమెకు గనురాలు అని పేరు ఇచ్చేశాడు అంతే. అంతకు ముందు వరకు గనురాలు లేదు అక్కడ. గనురాలు ఎప్పుడైంది? ఆమె చేసిన పనిని బట్టి. ఆమె ఏ పని చేస్తుందో చదవండి. భోజనమునకు రమ్మని బలవంతం చేసింది గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఏం చేసిందంటే ఆవిడ గనురాలైన స్త్రీ, అయ్యా నువ్వు గనక ఈసారి షునేము పట్టణానికి వస్తే ఖచ్చితంగా భోజనానికి మాత్రం మా ఇంట్లోనే ఉండాలి. నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, మా ఇంట్లోనే ఉండాలి. ఏంటంట? ఎందుకని? బంధువులు పిలవట్లా, లేకపోతే బంధువులు, ఇప్పుడు ఆవిడ బంధువులకు కూడా వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టుండొచ్చు, రక్త సంబంధులకు భోజనం పెట్టుండొచ్చు. కానీ ఎవరి గురించి దేవుడు రాస్తున్నాడు ఇక్కడ? ఒక దైవజనుడికి ఆమె ఇంట్లో భోజనానికి ఏర్పాటు చేస్తే దాని గురించి దేవుడు రాయిస్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎప్పుడు కూడా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలే రాస్తాడండి, అన్ని రాయడు. దేవుని దృష్టిలో విలువైనది అయితేనే దేవుడు రాయిస్తాడు ఇక్కడ. ఎందుకని రాయిస్తున్నాడు? అసలు ఆవిడ ఎందుకు ఆయన పిలుస్తా ఉంది అని కనుక మనం ఆలోచిస్తే ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఎందుకని పిలుస్తా ఉంది, ఎందుకని దైవజనుడికి ఆతిథ్యం ఇస్తా ఉంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 11 నుంచి. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేయండి. అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చెయ్యండి. ఒక గ్రామంలోకి వెళ్ళా, ఒక పట్టణంలోకి వెళ్ళా. ఎలీషా గారు ఏ పట్టణంలోకి వచ్చాడు? షునేము పట్టణంలోకి వచ్చాడు. సరే, దేవుని పని చేసుకుంటా ఉన్నాడు ఆయన. ఈవిడ పట్టుబట్టి, అయ్యగారు మీరు గనక ఈసారి విజయవాడ వస్తే, ఏలూరు వస్తే, రాజమండ్రి వస్తే, అనకాపల్లి వస్తే మా ఇంట్లోనే మీరు ఉండాలా, మా ఇంట్లోనే మీకు బస ఏర్పాటు చేస్తానని చెప్పి బలవంతం చేయడం వలన ఇక ఆ పట్టణానికి వెళ్ళిన ప్రతిసారి ఎలీషా ఏం చేసేవాడంటే ఆ ఇంట్లోనే బస చేసేవాడు. దానివల్ల వచ్చేది లాభం ఏంటి ఈవిడికి? చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఏం జరిగిద్దట? ఇంటి వారికి శుభము జరుగుతుందట. దేవునికి స్తోత్రం. శుభం జరిగిద్దట సుమా. ఎందుకని? షెల్టర్ ఇచ్చింది ఎవరికి? దైవజనుడికి. ఎందుకని దైవజనుడు ఎందుకు వచ్చాడు? దేవుని పని మీద వచ్చాడు. అంటే దేవుని పని మీద వచ్చిన దైవజనునికి మన ఇంట్లో మనం షెల్టర్ ఇస్తే శుభాన్ని ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తాడు. ఎందుకని? తన దాసుని తన ఇంటిలో చేర్చుకున్నారు గనుక. సరే, ఒకవేళ చేర్చుకోలేదు, అలవయ్యా రోజు ఏంటి మాకు ఇది అని అన్నాం. తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనదైతే మళ్ళా ఆ ఇల్లు ఎలాగుండాలట? యోగ్యమైనదై ఉండాలట సుమా. ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలట. వాడు చాలా మంచివాడండి, ఆ కుటుంబం చాలా మంచిదండి, మీరు అక్కడ ఉంటున్నారా, వాళ్ళు బాగా చూసుకుంటారండి మిమ్మల్ని. ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలా. యోగ్యమైనదైతే సమాధానము. ఫస్ట్ ఏమొచ్చింది? శుభం. రెండోది ఏంటి? సమాధానం. ఒకవేళ అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం. అంటే ఆ షునేము పట్టణంలో ఉన్నటువంటి ఆ గనురాలైన స్త్రీ తన ఇంటికి దైవజనుడికి బస ఇవ్వటానికి గల కారణము ఈ రెండు ఇక్కడ కనపడుతుంది. ఆ ఇంటికి శుభం జరిగిద్ది, ఆ ఇంటి మీదకి దేవుని సమాధానం వస్తుంది. ఇది ఎవరి వల్ల జరుగుతుంది?
దేవుని వలన దైవజనునికి ఆ గృహంలో బస ఇవ్వటం వలన జరిగింది. అంటే పాత నిబంధన కాలంలో కూడా పరిచర్యలో స్త్రీలు పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ? గనురాలైన స్త్రీ ఏం చేసింది? తన పెనిమిటిని చూచి, అయ్యా మన వద్దకి వస్తువు పెడుతున్నటువంటి దైవజనుడు ఉన్నాడు, భక్తి గల దైవజనుడు. మళ్ళీ ఎట్లాంటి వాడు? భక్తి గల దైవజనుడు. ఏమండి, స్టార్టింగ్ లో ఆయన బానే ఉంది కానీ ప్రవర్తన క్రమేపీ నాకు తేడా అనిపిస్తుందండి. స్టార్టింగ్ లో బానే ఉంది, తర్వాత నాకేదో తేడా అనిపిస్తుంది అని అంటుంది. ఏంటి ఇక్కడ ఏమంటుంది? భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, అంటే ఆ రోజుల్లో దేవుని పరిచర్యలో స్త్రీలు ఎంతగా పాలు పంపులు పొందారో ఇక్కడ కనబడుతుంది. ఫస్ట్ ఏమో భోజనానికి రమ్మంది, రెండోసారి ఏమో ఇక మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడే భోజనం చేయాలనింది, మూడోసారి ఏమో తన భర్తతో చెప్పి గోడ మీద ఒక గది కట్టిద్దామని చెప్తుంది. అంటే ఆమె యొక్క భక్తి విశ్వాసం ఏమవుతుందండి? క్రమేపీ పెరుగుతుంది. ఇప్పుడు ఎలీషా గారికి దేవుడు చూపించిన కృప ఏదైతే ఉందో అలాంటి కృప ఈవిడ కూడా ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దానిలో మార్పు ఉండదు, ఇంకా మార్పు ఉండదు. ఇప్పుడు మేము ఎంతగా దేవుని పరిచర్య చేస్తామో ఆ పరిచర్యలో మీరు చేసే చిన్న పని అయినా సరే దేవుడు ఏమన్నాడు తెలిసిన? నా పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. ఆనాడు స్త్రీలు చూడండి అసలు ఎట్లాగా దేవుని పనిలో ఉంటూ ఉన్నారు. గోడ మీద గది కట్టిద్దాం, అక్కడతో ఆగలేదట. మళ్ళీ సెట్టింగ్ ఏం కావాలి ఆయనకి? మంచం కావాలి, బల్లా కావాలి, పీట కావాలి, దీపస్తంభము ఉంచుదాం. అంటే అన్ని రెడీ చేసేసి ఇల్లు ఇచ్చేద్దాం ఉంటుందండి. అమ్మ ఆరాధన పెట్టుకుంటాం ఇల్లు ఇస్తారా అంటే అబ్బే కుదరదు, మా ఇంట్లో కుదరదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. ఏమండి, సారి గారు ఇక బెడ్లోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఇంటి కోసం మేము ఎంతో ప్రయత్నం చేశాం. చివరాఖరికి పాస్టర్ గారి ఇంటికి కూడా పోయాం. ఆయన ఒక సేవకుడే, ఆయన ఇంటి మీద గది ఉంది. బాబు ఇలాగా పాస్టర్ గారికి ఒక గది ఇవ్వండి అని అడిగినా కూడా ఇవ్వలేదండి. ఇంకొక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, విజయవాడలోనే పేరెందుకన్న పాస్టర్ గారు. ఆయన దగ్గర వరుసగా ఒక 30-40 గదులు ఉన్నాయి. అయ్యారు ఒక్క గది ఇవ్వండి. అబ్బే కుదరదు. ఇప్పుడు ఎవరి భక్తి రికగ్నైజ్ అయింది అంటారు? ఏమండి, ఒక దాసునికి ఒక సేవకునికి ఒక గది ఇస్తే నీ సొమ్మేం పోయింది? దేవుడి గురించి నీకు తెలుసుగా, దేవుడు అంత గొప్పవాడో తెలుసుగా, నీ సొమ్మేం పోయింది? ఒక గది ఇస్తే లేక కాదు కదా, ఉంది కదా, ఇవ్వలేదండి. ఎవరెవకపోగా ఇక మేము ఇక ఏం చేయాలో మాకు అర్థం కావడంలా. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆయన ఖాళీ చేయమన్నాడు, ఏం చేయాలో అర్థం కావడంలా. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభువా మా ఇంట్లో చూస్తే వాళ్ళేమో అబ్బెబ్బే చేయడానికి లేదన్న తర్వాత వెళ్ళాం ఆ పెద్ద ఆయన దగ్గరికి. ఎంతో ఆశతో ఆయన అలా అనడన్న ఉద్దేశంతో వెళ్ళాం. చివరాఖరికి అన్యులైన ఇల్లే ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అన్యులు దేవుడు అంటే తెలియని వాళ్ళే ఒప్పుకున్నారు చివరాఖరికి. చూడండి, అంటే ఇప్పుడు ఎవరి భక్తి ఎలాగుందో దేవుని దృష్టిలో మనం ఆలోచన చేస్తే చూడండి. గోడ మీద ఒక గది కట్టిద్దా ఉంటుంది ఈవిడ. ఆ స్త్రీ రాయించాడు దేవుడు, బైబిల్ గ్రంథంలో రాయించాడు. అంటే దేవుని పనిలో మనం ఒక చిన్న పని చేసినా, పూచిక పుల్ల పని చేసినా కూడా మనుషులు మర్చిపోతారేమో. ఎవరు మర్చిపోరండి? దేవుడు మర్చిపోడు సుమా. దేవుడు మర్చిపోడండి. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. ఆయన మర్చిపోతేనే కదా, ఆయన మర్చిపోడు.
ఆ స్త్రీ చేసినటువంటి గోడ మీద ఒక ఇల్లు కడదాము అని చెప్తా ఉందండి. ఆనాటి వాళ్ళు ఆ రకంగా పరిచయం చేశారు. ఆ తర్వాత వచ్చినప్పుడల్లా అందులో బస చేస్తాడు అని చెప్పి ఆ భార్య చెప్పిన మాటని భర్త వదిలే మనకేం పని మన ఇంట్లో పెట్టుకోవడానికి అనలేదండి. ఆవిడ మాటని గౌరవించి అలాగే చేద్దామమ్మా అన్నాడు. అలాగే చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే చేశారు కాబట్టే దేవుడు ఆమెకి ఏ బిరుదు ఇచ్చేశాడు? గనురాలు అన్నాడు. చూడండి, గనురాలు అన్నాడు అంతే. ఒకవేళ ఈ లోకం దృష్టిలో రకరకాల మాటలు పడి ఉండొచ్చు. ఈ లోకం దృష్టిలో అదేంటి ఇంతకు ఇంకొక విషయం ఏంటో తెలిసిన, ఎలీషా యవనస్తుడు, ఆమె యవనస్తురాలే, భర్త మాత్రం వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. భర్త ఏమో బాగా ఏజుడు, ఈవిడ యవన ప్రాయంలో ఉన్న స్త్రీ, ఎలీషా కూడా యవన ప్రాయంలో ఉన్నాడు. వస్తా పోతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేస్తారు, ఏ రకంగా ఆలోచన చేస్తారో చూడండి. కానీ ఈవిడ ఏం చూసింది? లోక మాటలు ఎప్పుడు చెవి వేసుకోవాలా? నేను చేస్తున్న పని నా దేవునికి ఇష్టమా కాదా, నా భర్తకి ఇష్టమా కాదా అని చూసుకుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏమనుకుంది? నా దేవునికి ఇష్టమా కాదా. రెండోది తన భర్తకి ఇష్టమా కాదా చూసిందండి. భర్తకు చెప్పింది, ఓకే అమ్మా నీకు నచ్చినట్టే నువ్వు చెయ్యి అన్నాడు. నిందలు పడి ఉండొచ్చు, అవమానాలు పడి ఉండొచ్చు, కానీ దేన్ని లెక్క చేయలా, దేన్ని లక్ష్య పెట్టలా. దేవుడు వెంటనే గ్రంథంలో రాయిస్తూ ఉన్నాడు. మీరేం రాస్తారంటే ఆ పేరు రాయొద్దు, గనురాలు అని రాయండి అన్నాడు. గనురాలు అని రాయించాడు. అంటే దేవుని పరిచర్యలో స్త్రీలు అంత సమర్పణ కలిగి ఉన్నారు ఆ రోజుల్లో అనటానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలు. నేటి స్త్రీలు ఎలాగున్నారు చూద్దామా? నేటి స్త్రీలు ఎలాగున్నారు? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. దానికంట ముందుగా ఇంకొంతమంది స్త్రీలను చూద్దామండి. దానికంట ముందుగా ఇంకొంతమంది స్త్రీలను చూసి దానిలోకి వెళ్ళిపోతాం. లూకాసువార్త 8వ అధ్యాయం, లూకాసువార్త 8వ అధ్యాయం 2 నుంచి 12 మంది శిష్యులు. ఫస్ట్ నుండి చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారము చేయించుండగా, అనగా క్రీస్తు ప్రభు వారు ఆ దినాల్లో దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉండగా 12 మంది శిష్యులు, కొందరు స్త్రీలు అనగా మగ్దలేన మరియ, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యకు యోహన్నయు, సూసన్న. ఎవరున్నారండి? హేరోదు, రాజు అయినటువంటి హేరోదు దగ్గర గృహ నిర్వాహకుడుగా ఉండేటువంటి అతని భార్య. ఆవిడ కూడా ఎవరంటుంది? యేసయ్య వెంట ఉంది. తన పరిచర్యలో యేసయ్య వెంట ఉంది. ఆవిడ కూడా దయ్యాలు పోయినటువంటి స్త్రీలు ఉన్నారు. మగ్దలేన మరియ ఉంది, పూజా భార్య యోహన్నా ఉంది, సుసన్న ఉంది. వీళ్ళందరూ కూడా ఆ పరిచర్యలో ఏం చేశారు చదవండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. దేంతో చేశారంట ఉపచారం? వారికి కలిగిన ఆస్తి, వారికి కలిగిన ఆస్తి, వారికి కలిగిన ఆస్తి అంటే వారికి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఆ ఆస్తితో ఏం చేశారు? ఉపచారం చేశారు. ఉపచారం చేశారు. బాగుంది, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ కరోనా టైంలో ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. చేసి, అయ్యా మరి ఏం చేస్తున్నారు మీరు, మీ సంఘం ఎలాగుంది, ఏంటి పరిస్థితులు ఏంటి అని చెప్పి చేస్తే, మేము దేవుడి దయ వల్ల బాగానే ఉన్నామండి, అట్లాగా నడుస్తూ ఉన్నాయి రోజులు, అడుగు తీసి అడుగు బయట పెట్టడానికి కూడా లేదు మా ఏరియాలో అయితే అనగా, అదేనండి అందుకే ఫోన్ చేశాను, మీ కృష్ణలంకలో చాలా బాగా ఉన్నాయంటగా కేసులు. మరి ఆ రోజుల్లో మన పరిస్థితులు మనకే తెలుసు. అరే ఈ గుమ్మంలో నిలబడితే కూడా లోపలికి పడి అంటున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సరే మరి మీ సంఘస్థులు ఎలాగున్నారు ఏంటనంటే, ఏదో అట్లాగ ఉన్నారండి.
కొంతమంది సంఘంలో ఉన్నటువంటి వారు కొంత అమౌంట్ రెడీ చేసి ఆ అమౌంట్తో కొన్ని ఆహారం పదార్థాలు బియ్యం, కందిపప్పు, నూనె ఇలా కొన్ని రెడీ చేసి సంఘంలో కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకి మేము ఇచ్చామండి. బాగుందండి, మరి మీరేం చేశారు అని అడిగాను. అది ఎందుకు అడుగుతారులేండి అన్నాడు. ఇంతకీ మీరేం చేశారండి అని అడిగాను. ఆయన ఇల్లు ఒక చోట, సేవ ఒక చోట, ఇల్లు ఒక ఊరు, సేవ ఒక ఊరు. మరి అప్పుడు వెళ్ళి పంచడం కుదరదు ఆయన. మరి ఏం చేశారండి అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను ఇక ఏం చేయలేకపోయాను, పోనీ వాళ్ళకి ఏమన్నా డబ్బులు పంపించి మీరు ఏదన్నా చేసుకోండి అంటే ఈడికి నచ్చినోడిగా ఇచ్చుకుంటాడు వెళ్ళి, వేరే వాడికి ఇవ్వడు. రేపొద్దున గొడవ ఎక్కడ మొదలైద్ది? నా దగ్గర మొదలైద్ది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక అందుకని ఒక నిర్ణయానికి వచ్చాను. కొంత డబ్బు ఒక వ్యక్తి అకౌంట్లో వేసి సంఘంలో, అరే అబ్బాయి నువ్వు వెళ్ళి నేను పలానా లిస్టు పెడతాను, ఆ లిస్టు ప్రకారంగా అందరికీ అమౌంట్ ఇవ్వరా అన్నాడట. ఆయనకు కలిగిన దాన్ని బట్టి ఆయనకి ఎలాంటి జాబు లేదు, ఎలాంటి ఉద్యోగము లేదు. సరే మనిషికి 500 రూపాయల చొప్పున ఒక 3000 4000 ఎంతో మొత్తానికి సమ్ అమౌంట్ అనేది ఒక వ్యక్తి అకౌంట్లో వేశారు సంఘంలో. ఆయన వెళ్ళి అందరికీ ఇచ్చాడు. అప్పటి వరకు ఆయనకి ఎవరు ఫోన్ చేయలేదటండి. సంఘస్థుల్లో ఎవరు కూడా పాస్టర్ గారు ఎలాగున్నారు ఏంటని కానీ ఏమీ ఫోన్ చేయలేదట. 500 పంచిన తర్వాత ఫోన్లు వెళ్ళినాయి అంట. ఏమని వెళ్ళినాయి తెలిసినా? ఏంటి పాస్టర్ గారు 500 ఇస్తే దేనికి సరిపోతాయి అని. 500 దేనికి సరిపోతాయండి, 500 పంపించారు మీరు అని ఫోన్లు చేయడం మొదలెట్టారట ఆయనకి. ఒక్కసారిగా ఆయన కొంగు తిన్నాడు ఆ మాటలని. ఫోన్ చేశారంటే సహాయం అందిందేమో, పాస్టర్ గారు మాకు అందిందని చెప్పడానికి ఫోన్ చేశారేమో. పాపం ఆదుర్దాగా అమ్మ ఎలాగున్నారు, బాగున్నారా, మరి ఇలా పంపించాను అందినీయాలంటే ఓ మంచి పంపించావులవయ్యా 500 రూపాయలు అడముక్కులో పెట్టుకోను అన్నట్టు మాట్లాడేసరికి ఆయన ఆశ్చర్యపోయాడంట. పాపం ఆ బాధతో నాకు ఫోన్ చేశాడు. ఇదిగో అయ్యా ఇలా జరిగింది. ఆనాడు స్త్రీలు ఏం చేశారట, తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేస్తే ఈ రోజున పరిస్థితి ఎలాగుందండి అని చెప్పి ఆయన బాధపడతా ఫోన్ చేశాడు. చూడండి, అంటే వాళ్ళు దేనికి విలువనివ్వలేదండి, ఒక్కదానికే వాళ్ళు విలువనిచ్చారు, ఒక్కదే టార్గెట్ పెట్టుకుంటే ఏంటి అంటే దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, మనం ఉండాలి. అసలు ఏ రోజు గృహ నిర్వాహకుడు ఉన్నాడే, మంచి సౌండ్ పార్టీ, అతను ఒక అధికారిగా ఉన్నాడు. ఏ రోజు గృహంలో మళ్ళీ అంటే రాజుగారి కోటలో ఉన్నాడు ఆయన. రాజుగారి కోటలో ఉన్న ఆయన భార్య ఇంకెలాగుంటది కదా. అంటే దాన్ని కూడా పక్కన పెట్టి ఎవరు వెనక ఎవరు కూడా ఉంటుంది, ఈవిడ యేసుతో కూడా ఉంది. దేవునికి స్తోత్రం, యేసుతో కూడా ఉంది. అంటే దేవుని పనిలో, దేవుని పరిచర్యలో ఆనాటి స్త్రీలు అంత సమర్పణ కలిగి ఉన్నారు. అయితే నేటి కాలంలో స్త్రీలు ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలు, చూడండి ఇక్కడ తిమోతి గారు రాస్తూ అంటున్నారు ఇక్కడ, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును. మొట్టమొదటిగా మాన్యులై ఉండాలి. మాన్యులు అంటే అర్థం ఏంటి అమ్మా? భార్యల. మాన్యులై అలా కాదమ్మా, అక్కడ ఏమని రాయబడింది? వారి భార్యలు. మాన్యులు అంటే ఏంటి అని అడిగాను నేను. మాన్యులు అని అంటున్నారు కదా, 3:11. ఒక్క నిమిషం, రైట్. చదవండి మళ్ళీ. 3:11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై. అంటే ఇక్కడ పరిచర్య చేయు స్త్రీలు అంటే అర్థం ఏంటంటే మాన్యులకి భార్యలని కాదు. పరిచర్య చేసేటువంటి వివాహమైనటువంటి వారు భర్తలకి భార్యలుగా ఉంటున్నటువంటి వారు ఎలాగ ఉంటారంటే మాన్యులై అంటే అర్థం ఏంటో మృదు స్వభావం కలిగి అని. అనేటట్టు ఉండకూడదు, విసుక్కోకూడదు, చక్కగా చెప్పాలి. ఏంటి ఎక్కడ కూర్చున్నావు, నా మనవాళ్ళు కూర్చుని లెగుతావా లేకవా అని పొడుపుతా ఉంటారు, పక్కన గిల్లుతూ ఉంటారు. చక్కగా అమ్మ లేదు మా పిల్లలతో కూర్చుంటుంది అంటే ఎట్లా ఉంటుంది,
చక్కగా మృదు స్వభావంతో ఉండాలి. పరిచర్య చేయాలనుకుంటున్నా అంటే పరిచర్య చేయాలనుకునే వాళ్ళకే కదా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోదు సుమా. మళ్ళీ చదవండి. మాన్యులై కొండెములు చెప్పని వారు. కొండెములు చెప్పని వారు అంటున్నాడంటే ఆనాటిగా ఎవరున్నారు? కొండెలు చెప్పేవాళ్ళు ఉన్నారు అని. అంటే పరిచర్య చేస్తున్నారు ఓ పక్కన ఏం చేస్తున్నారు? కొండలు చెప్తున్నారు. ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఓ పక్కన పాస్టర్ గారికి భోజనం పెడుతున్నావు, బాగానే ఉంది, అక్కడదా బాగానే ఉంది, ఎంత తింటాడో. ఇప్పుడు నువ్వు పెడుతున్నావు కదా, ఓ పక్క పెడుతున్నావు బాగానే ఉంది, కానీ మళ్ళీ లోపల ఏంటి? పక్కన వేరే సంఘస్థులతో ఎంత తింటాడో తెలుసు, మా ఇంటిగా వస్తాడు ఈ ఊరు వచ్చినప్పుడు, మా ఆయనకు కూడా ఉండదు. ఇప్పుడు ఓ పక్క పెడుతున్నావు కదమ్మా, ఎందుకు మళ్ళీ దానివల్ల లాభం ఏంటి చెప్పండి? లాభం లేదు. లాభం లేకపోగా ఏముంటుంది? కూర తెచ్చుకుంటావు నెత్తి మీదకి అంతే. కొండములు చెప్పకూడదు పరిచయం చేసేవాళ్ళు. ఎందుకనంటే దైవజనుడి యొక్క బలము బలహీనతలన్నీ ఎవరికి తెలుస్తాయి? వెనకాల ఉండే వాళ్ళకే తెలుస్తాయి. ఒకసారి దైవజనులు లేసన్ గారు అట్లాగే ఒక పెద్ద ఆయన విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక సేవకంతో ఎప్పుడు పరిచయలో వెళ్తూ ఉండేవాళ్ళంట. బాగా వర్షం పడుతుందంట. ఆ రోజున బాగా వర్షం పెడతా ఉండగా చలి కూడా ఎక్కువగా ఉంది. కారులో వెళ్తూ ఉన్నారు. కారులో వెళ్తూ ఉండగా ఒక షాపు దగ్గర బండి ఆపని చెప్పారంట పాస్టర్ గారు. సరే ఆపిన తర్వాత ఏసన్నా కొట్టు దగ్గరికి వెళ్ళి 2 చుట్టలు పట్టుకురా అన్నాడంట. అనగానే ఈయనకు ఒక్కసారిగా బెత్తరపడి చుట్టలు తెమ్మంటాడేంటి, సలిసలిగా ఉంది కదా, ఎచ్చగా గుప్పు పొగలావుదాం అనే ఏంటి అనుకుంటున్నానండి ఆయన మనసులో. సరే ఇక ఆయన ఎందుకన్నా నువ్వు తెమ్మన్నారు కదా పాస్టర్ గారు. సరే కారు దిగి వెళ్ళి 2 చుట్టలు తీసుకొచ్చాడంట. తీసుకొచ్చినాక ఆయన ఏం చేస్తాడని ఇంటా చూస్తాడు ఆదురుదాగా. ఏం చేస్తారు పాస్టర్ గారు, ఏం చేస్తారా అని. చుట్ట ఓపెన్ చేయి అన్నాడంట. ఏంటండి అన్నాడంట. చుట్టా ఓపెన్ చేయి అన్నాడంట. సరే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే చుట్ట మొత్తం ఓపెన్ చేశాడు. చుట్ట మొత్తం ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? పొగాకు వస్తుంది. అలా ఓపెన్ చేయగానే ఇంత ఆకు వచ్చింది. తీసుకుని వెళ్ళి ఎదురు అద్దాన్ని రుద్దు అన్నాడంట. అమ్మా బతికిచ్చాడులే. ఇప్పుడు దాకా నేను ఏంటో అనుకున్నాను. అదేంటండి అంటే అప్పుడు చెప్తాడంట, పొగాకుతో అద్దాన్ని రుద్దితే చాలా క్లారిటీగా ఉంటుంది, మట్టి ఏదైనా ఉంటే పోతున్నాయన అని చెప్పాడంట. కొండెములు చెప్పని వారుగా ఉండాలా పరిచర్యలో ఉండేవాళ్ళు. కొండెములు చెప్పకూడదు. మితానుభవము గలవారును. మళ్ళీ ఏంటారంట? మితానుభవము గలవారును అంటే అర్థం ఏంటి? మితానుభవము అంటే అర్థం ఏంటంటే అనుభవము కలిగి ఉన్నా కూడా మితంగా ఉండాలి అని. దేవునికి స్తోత్రం. నాకు అన్నీ తెలిసిన కేవలం ఎగరేయకూడదు. చాలా సందర్భాల్లో మా దగ్గరికి కొన్ని ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు మేము ఒక వ్యక్తితో మాట్లాడుతుంటాం, వీడి పక్కనే ఉంటాడు లేకపోతే ఆవిడ పక్కనే ఉంటుంది. ఏంటి పాస్టర్ గారు ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి, ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నామో, ఎందుకు ఆ పని చేస్తున్నామో ఎవరికి తెలుసు? మాకు తెలుసు, ఎదురు ఉన్న వీళ్ళకి తెలుసు. పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. పాస్టర్ గారు ఎందుకు అరిచాడు ఆమెని, లేకపోతే ఎందుకు అరిచింది ఆయన్ని అని అంటే అక్కడ ఏం జరిగిందో మాకే తెలుసు. మేము ఎవరికి చెప్పం కదా. మేము చెప్తామేంటి? మేము చెప్పం ఎవరికి. కానీ చూసేవాళ్ళకి ఏం కనపడుతుంది? అరిసిందే కనపడుతుంది, హెచ్చరించిందే కనపడుతుంది. అంత మాత్రం చేత ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే తర్వాత వ్యక్తిగతంగా మనం అడగాలి, పాస్టర్ గారు ఏంటి ఆవిడ. అది ఒకవేళ చెప్పే విషయం అయితే చెప్తారు, చెప్పని విషయం అయితే చెప్పరు. సంఘంలో ఆ రోజుల్లోనే రకరకాలైనటువంటి వేషజాలు ఉండేయండి, రకరకాలైన విభేదాలు తలెత్తినాయి ఆ రోజుల్లోనే. అందుకనే ఈ పత్రికలు రాయటం. అందుకనే కొరింథీ పత్రిక పౌలు గారు రాసేటప్పుడు అంటూ ఉంటాడు, మీ యోగ్యత తెలుసుకొనుట కొరకే నేను ఈ పత్రికలు రాస్తున్నాను రా బాబు. అయితే ఈ పత్రిక మిమ్మల్ని దుఃఖపెట్టినంత మాత్రాన నేను బాధపడేవాడిని కాను. అయితే
మీ దుఃఖము రేపొద్దున మీకు సంతోషం అయితే దానివల్ల నాకు సంతోషం అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకని అంటాడు, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూనుకొని హెచ్చరించుడికైనను గద్దించుడికైనను సరిచేయుడికైనను నేను అధికారం ఇచ్చున్నాను అంటాడు దేవుడు. ఇక్కడ ప్రతిదీ కూడా మితానుభవం కలిగి ఉండాలా. ఏమో ఆయన ఇది అన్నాడంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటది అనేటువంటి. తర్వాత అన్ని విషయములలో మళ్ళీ ఏముండాలండి? నమ్మకం కలిగి ఉండాలట. పరిచర్యలో ఉండేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని విషయములలో నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలి అన్ని విషయాలలో. కాబట్టి గమనించండి, అంటే పరిచర్యలో పాలు పొందేటువంటి స్త్రీలు ఆ రోజుల్లో పరిచర్యలో ఎలాగ ఉండాలనేది ఇక్కడ చెబుతూ ఉన్నాడు తిమోతి. చెబుతూ ఉన్నాడు. ఏమో ఆయన కొంతమందిని చూసి ఉండొచ్చు, కొండాళ్ళు చెప్పేవాళ్ళని, సంఘములో గలిబిలి చేసేవాళ్ళని చూసి ఉండొచ్చు. అందుకనే తిమోతి ఈ యొక్క పత్రికను రాస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చక్కగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే పరిచర్య చేసేటువంటి స్త్రీలకు ఉండకూడనటువంటి లక్షణాలు ఏంటంటే, మొదటిది కొండాలు చెప్పకూడదు, రెండవది మితానుభవం కలిగి ఉండాలా, మాన్యులై ఉండాలా, అన్ని విషయములలో నమ్మకస్తులై ఉండాలా. అన్ని విషయములలో నమ్మకస్తులై ఉండాలా. ఈ అన్నిటినీ గమనించినటువంటి యోహాను గారు అంటా ఉన్నాడు, ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును. తర్వాత 13వ వచనంలోకి రండి. పరిచారకులయ్యుండి 10వ వచనం చదవండి. 10వ వచనం యోహాను 2వ పత్రిక. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు. అంటే ఆ రోజుల్లో సంఘము ఇట్లాంటి గృహాల్లోనే ప్రారంభించబడింది. ఒకవేళ గనక ఎవడైనా వాక్యములకు విరోధంగా, క్రీస్తుకు విరుద్ధంగా గనక ఏదైనా మీకు చెప్పినా, ఏదైనా చేసినా వాటిని మీ ఇంట్లో చేర్చుకోవద్దు. అమ్మగారు మీకు చెప్తున్నాను, పిల్లలకి చెప్తున్నాను, జాగ్రత్త అని చెప్తున్నాను. శుభమని వారితో చెప్పవద్దు అంటున్నాడు. ఎందుకో తెలిసిన, శుభమని గనక మనం అన్నాము అని అంటే వాడు చేసిన పాపంలో మనం కూడా పాలుభాగస్థలం అయిపోతాం. అంతే. జాగ్రత్త గమనించండి సుమా. మనం ఏం చేయలే, వాడికి ఓటేసాం అంతే. వెంటనే ఏ లిస్టులోకి వెళ్ళిపోతున్నాం, మనం కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏమైనా చదవండి, ఏం చెప్తున్నారు? శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడైపోతాడు. జాగ్రత్తగా గమనించండి. వాని దుష్ట క్రియలో పాలివాడైపోతాడు. నువ్వు చేసింది బాగుందిరా అని గనక మనం అన్నాము అని అంటే, ఎక్కడ గొడవ పడుతున్నారు, మనోడు మన తోటి సహోదరుడు అనుకుందాం, వీళ్ళు పడాలని మట్టు కొట్టాడు, మనం వెళ్ళి భుజం తట్టి అబ్బా భలే కొట్టావురా అని అన్నాం అనుకో, కొట్టిన వాడికి అన్న మనకి, ఇద్దరూ దేవుని దృష్టిలో దుష్క్రియ చేసిన వాళ్ళే. అంటే చూడండి దేవుని కట్టుదిట్టం ఎలాగుందో చూడండి. ఇక్కడ దేవుని కట్టుదిట్టం ఎలాగుందో చూడండి. వాళ్ళకి గనక మీరు ఓటు వేసారా అయిపోయినట్టే. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యోహాను 2వ పత్రికలో ఇద్దరు కనబడతారు. పైన మనము అమ్మగారు అని చదివాం కదండి. 3వ వచనం చదవండి. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు. పైన ఎవరు కనబడ్డారు? అమ్మ కనబడింది. కింద ఎవరు కనబడుతున్నారు? తండ్రి కుమారుడు కనబడుతున్నారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబం. తల్లి తండ్రి కొడుకు. మనకు పరలోకపు తల్లి ఉందన్నారు కొంతమంది. మనకు ఎవరున్నారు? పరలోకపు తల్లి ఉందంట. పరలోకపు తల్లి ఎక్కడుందా అంటే ఇట్లాంటి వచనాలు చూపిస్తారు వాళ్ళు. పైనేమో అమ్మగారికి వందనాలు అన్నాడు కదా, కిందకు వచ్చేసరికి తండ్రి కొడుకు అన్నాడు కదా. అదిగో తల్లిదండ్రులు కొడుకు. కుటుంబం అయిందా లేదా?
కాబట్టి మనకి పరలోకపు తండ్రి ఎలాగున్నాడో పరలోకపు తల్లి కూడా ఉంది అనేటువంటి బోధ చేసేవాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తే మీరు కూడా వాళ్ళ దుష్టక్రియల్లో పాలిభాగస్తులే అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, తోటి సహోదరుడు ఎవరైనా సరే వాక్య విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడినా మీరేం చేయాలంటే ఉండే మౌనంగా ఉండు, ఏ గోళ లేదు. అలా కాకుండా కనుక నువ్వు మాట్లాడావు అనుకో వెంటనే మన లిస్టులో పడిపోతాయి మార్కులు. పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఆ రోజుల్లో మాన్యులుగా ఉన్నారు, కొండెములు చెప్పని వారిగా ఉన్నారు, మితానుభవం గల వారిగా ఉన్నారు, నమ్మకస్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉన్నారు. ఈనాడు పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తృతంగా జరగడానికి కారణం ఏంటో తెలిసిన స్త్రీలే కారణం. స్త్రీలే కారణం. ఇక దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి సందేహం లేదు. నమ్మకస్తులుగా ఉన్న స్త్రీలు ఉన్నారు, నమ్మకాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, దేవుని పరిచర్యలో స్త్రీలు ఆ రీతిగా ఉండబట్టి దేవుడు వారి గురించి చక్కగా వ్రాయించాడు వారి గురించి. కాబట్టి స్త్రీలైనటువంటి వారు మాత్రమే కాదు దేవుని పరిచర్యలో, పురుషులు కూడా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ రోజున మనము స్త్రీల గురించి చూసాము. ఏర్పరచబడినటువంటి అమ్మ, ఏర్పరచబడినటువంటి స్త్రీలు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇక్కడ సంఘములో సహకారులుగా, సహకారకురాలిగా, సహకారునిగా దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు అనుకుంటే రాలేదు, నువ్వు ఇక్కడికి. నువ్వు అనుకుంటూ వచ్చావా? మనం అనుకుంటే రాలేదు ఇక్కడికి. ఎవరు అనుకున్నారు? అందుకనే ఏర్పరచబడిన వంశమును అని అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మనము ఏర్పరచబడిన వారము. మనం అనుకుంటే మనం రాలేదు, మనం అనుకుంటే మనం పుట్టినప్పుడే రావాలా? మరి ఎందుకు ఎన్నాళ్ళ టైం పట్టింది? దేవుడు మనకి ఈ టయాన్ని నిర్ణయించాడు. ఈ టైంలో మనం రావాలని ఆయన చిత్తమైంది కనుక ఈ టైంలో మనం వచ్చాం అంతే. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి గమనించాలి. కనుక దేవుని పనిలో పరిచర్యలో మనందరము ఈ రీతిగా ముందుకు కొనసాగి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఉంటూ ఆయన ఇష్టాన్ని నెరవేర్చి ఆయన ఉండు చోట్లో మనందరం ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మంచిది. ఒక పాట పాడుకుంటూ